కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలోని బండపల్లి గ్రామాన్ని అకాల వర్షం అతకుతలం చేసింది. గ్రామంలో విద్యుత్ స్తంభాలు, శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన రేకుల షెడ్డుతో పాటు గ్రామానికి చెందిన విట్టలకు సంబంధించిన ఇల్లు, హోటల్ రేకుల షెడ్డు పూర్తి స్థాయిలో ధ్వంసమైంది. అంతేకాకుండా చేతికొచ్చిన వరి పంట సుమారు 400 ఎకరాల వరకు నష్టం వాటిల్లిందని గ్రామస్తులు తెలిపారు. గాలి వచ్చింది. మరి ఆడికెళ్ళి రాళ్ళు వచ్చినాయి. రాళ్ళు వస్తే నేను అనుకున్నా రాళ్ళు ఏమిటి అని ఇంట్లోనే బొక్కలు కొట్టుకుంటూ ఉన్నా. బయటకు రాలే, నేను అందులోనే ఉన్నా. రేకులు వలిగిపోతున్నాయి. ఇట్లా ఎందుకు వలిగిపోతే రాళ్ళకు వలిగిపోతున్నాయేమని నేను అనుకున్నా. చెరువు మొత్తం పరలు ఇడుతున్నాయి. అయితే లోపలి కూడా పోలే, అందులోనే ఉన్నా. ఈతలకి వెళ్ళలే నేను. అందులోనే డక్కు చచ్చిపోయింది. నాకు ఓలకు వెళ్తానికి ఒక్క మనిషి కూడా లేరు. ఈ పడ్డది కూడా నాకు క్యాలేదు. సాయంత్రము సుమారుగా 3-4 ప్రాంతంలో విపరీతమైన గాలి, వర్షము, వడగళ్ల వానతోటి ఈ వరి పంట ఏదైతే బండపల్లి గ్రామంలో ఏదైతే ఉందో అది సుమారుగా ఒక 50-60 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకు విపరీతంగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అది నామ్స్ ప్రకారంగా ఒక జాబితా తయారు చేసి పై అధికారుల దృష్టికి సమర్పించి వాళ్లకు నష్టపరిహారం వచ్చేటట్టుగా. వచ్చిన గాలికి మొత్తం హోటల్ అంతా లేచిపోయింది. పైన కప్పు హోటల్ అంతా లేచిపోయి అక్కడ పడింది. నిన్న గాలి, వర్షము మొత్తం వడగండ్లు పడ్డాయి. ఇదంతా లేచిపోయి పడ్డది. ఈయన హోటల్ యజమాని. ఈ హోటల్లోనే జీవిస్తారు. 2 పిల్లలు ఉన్నారు ఇంట్లో. హోటల్లో ఉన్నారు. అప్పుడే జరిగింది. వాళ్ళకేం కాలేదు. ఇంకా అని హోటల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది ఇంత నోటికి వచ్చిన పొలం, రేపు మీద కోసిన పొలం అనేక రాళ్ళు పడి మొత్తం నష్టం పెట్టింది సార్. ఇంకోటి రేపు అయితే కోస్తుంటే పొలం ఇట్లా మంచిగా పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి. మొత్తం అడ్డం కాలిపోయింది. పొలం అంతా అడ్డం పడిపోయింది. ఇంత నష్టపోయింది. ఇప్పుడు రూపాయల చొప్పదండి మండలం వెదురుగుట్ట చాకుంట గ్రామంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వడగండ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో నష్టపోయిన రైతుల వివరాలు సేకరించారు. కరీంనగర్ జిల్లాలో 9,500 మంది రైతులకు 8,16,00,000 రూపాయల నష్టపరిహారం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని హామీ ఇచ్చారు. చొప్పదండి నియోజకవర్గంలో గత వడగండ్ల వానలకు నష్టపోయిన 4,000 మంది రైతులు 3,500 ఎకరాలకు 3,50,00,000 రూపాయలు మంజూరయ్యాయి. త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. బండి సంజయ్ రాజకీయ విమర్శలు మాని కేంద్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ఎకరానికి 20,000 తీసుకురావాలని హితవు పలికారు. వడ్లు కొంటాం పట్టిగానే రైతుల దగ్గరకు వచ్చి ఏదో ముసలి కన్నారుగా కార్చి మరి దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్క మురిగినట్టు ముఖ్యమంత్రి గారు వచ్చి 4 రోజులు అవుతుంది వచ్చిపోయి నువ్వు నిన్నొచ్చి ఇక్కడికి వచ్చి 40,000 ఇయ్యాలి 30,000 ఇయ్యాలి అని ఎక్కసక్కాలుగా మాట్లాడితే మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతాంగానికి ఏం ఆదుకుంటావో చెప్పు. మేము నీళ్లు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, వడ్లు మేము కొనుగోలు చేస్తున్నాం. ఈ వడ్లు కొనుగోలు చేస్తే మేము చేస్తా అంటే మా నూకాలు బుక్కుర్రి అని మీకు మమ్మల్ని ఎక్కిరిచ్చి మా రైతాంగాన్ని నడ్డి విరిచి నల్ల చట్టాలు తీసుకొచ్చి 800 రైతులను బలిగొని ఇలా రైతుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మళ్ళా మీటర్లు పెట్టాలని చేస్తున్నటువంటి బండి సంజయ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేను ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నా. నేను సవాల్ కూడా విసురుతున్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కరీంనగర్ మీద, తెలంగాణ ప్రాంతం మీద, ఈ రైతాంగం మీద నీకు లవ్ ప్రేమ ఉంది కదా, కేంద్రం ద్వారా వచ్చేటువంటి ఏదైతే నిజంగా ప్రకృతి వైపరీత్యాలకు వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో మరి మోడీ దేవుడన్నా అంటావు కదా, ఆ దేవుడిని ఒప్పించి మా రైతాంగానికి న్యాయం చేయి. పట్టిగానే రైతు